మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆపండి, ఎందుకు కొడుతున్నారు నన్ను? ఏం చేశాను నేను? మా ఇంట్లో దూరుతావా నువ్వు? ఏమంటే యాక్చువల్లీ మీకోసం రాదండి, వేరే ఇల్లు అనుకోని పొరపాటు మీ ఇంటికి వచ్చాను. ఎప్పుడైనా ఇలా కట్టేసి ఎవరినైనా కొట్టావా? ఎప్పుడైనా ఇలా కట్టేసి ఎవరినైనా కొట్టావా? మేడం, మీకు అంతగా నేను తప్పు చేశాను అనిపిస్తే నన్ను లేడీస్ జైలు వేసేసి పోలీసులు అందరూ నిలిపోమనండి. అక్కడ కూడా నీ కంఫర్ట్, అక్కడ కూడా నీ కంఫర్ట్. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. నిన్ను ఎవ్వరు కాపాడలేరు, నేను చూసుకుంటా. ఎవరు కాపాడలేరా అంటే నేను చాలా మంచివాడిని నమ్మేది నా ఇద్దరు మరదలే. మేడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం, నాకు ఇద్దరు మరదలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు నా గురించి చెప్తారు, అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఓకే పిలు. అమ్మా, ఈ టైంలోనే ఉపయోగపడాలి దేవుడా. మరదల్ సుధీర్, మదర్స్ వచ్చారు. మరదలు సేరి ఏ మా బావ ఏం తప్పు చేశాడు? ఎందుకు కట్టేశావు? హలో, మీ బావ మా ఇంట్లో దూరాడు. చిచ్చి, దాని ఇంట్లో కూడా దూరుతావు గానీ మా ఇంట్లో దూరవా? కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఒక్క నిమిషం. నేను ఉన్నాను కదా, నేను తీసుకుంటా. అరే, మీరు ఇప్పాల్సింది కట్లు మాత్రమే. మీరు కెమెరా కవర్ చేసి మీ బావ భాషా సినిమాలో రజనీకాంత్ లాగా త్యాగం చేసి కొట్టించుకోవట్లేదు, మా ఇంట్లో ఆగం చేసి కొట్టించుకుంటున్నాడు. సో ఇప్పుడు మా బావను వదిలేయను అంటావు, అంతేనా? వదిలేను. మరి ఏం చేస్తే వదిలేస్తావు? ఒక నలుగురితో. నాకు ఓకే. నలుగురితో అది కాదు. మంచి ఆటగాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నేను మంచోడు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా? నా ఫ్రెండ్స్ ఒక 4 అమ్మాయిలు ఉన్నారు బావా. బాగుంటారా? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది బావా. ఓకే. ఒకసారి వాళ్ళని ట్రై చేస్తాను. వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ టు ఫ్యామిలీ స్టార్. హలో, నలుగురు అడిగారు కదా నేను మంచోడని చెప్పడానికి, ఇగో వచ్చారు చూడండి. చూద్దాం, ఆగు. మీరు ఏదో ఒకటి చేసి మా బావ మంచోడు అని చెప్తే ఆవిడ కొట్టడం ఆపుతుంది. మీరు చేయాల్సిన అవసరం లేదమ్మా, గ్యాప్ ఇస్తే ఆయనే. సుధీర్, ఏంటి మొక్క వాళ్ళ పచ్చడి అయిపోయింది, అంతలా కొట్టారా వీళ్ళు? అసలు మొహమే కొట్టలేదండి, మీరే పరువు మీద కొట్టారు. ఓకే. మీరేంటండి ఎండలో నడుచుకుంటూ వచ్చారా? లేదండి, ఎందుకు? మీరు ఇంత హాట్ గా ఉన్నారేంటి? మేము ఆధార్ నుంచి ఎండలో నడుచుకుంటూ వచ్చాము. అదే మీరు కొంచెం ట్యాన్ అయ్యారు. ఏమండి మీరు వాషింగ్ మెషినా? దీనికండి ఇందాక నుంచి నా గుండెలు ఎందుకంటే అలా పిండేస్తున్నా. వాషింగ్ మిషన్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇలా కొడుతున్నారండి, నన్ను విడిపించి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. మొన్న కుక్క పిల్లని తీసుకొస్తా అంటే మా అమ్మతో చెప్పుతో కొడతా ఉంది. మిమ్మల్ని తీసుకొస్తా అంటే కుక్క కన్నా నాకు తెలుసు ఫస్ట్ నుంచే అమ్మాయిలు నమ్మకూడదు, చాలా డేంజర్ అని చెప్పాను. మీరు కాదు, మై సిస్టర్ విల్ హెల్ప్. సిస్టర్ ఎవరు నువ్వు అదేంటి బ్రో అని చెప్పానంట? బ్రదర్ సిస్టర్ ఇలాంటి వాటిలో దొరికితే బ్రోలు గీలు అనరు. పక్కకి వెళ్ళండి. ఎవరు సుధీర్ మంచోడా? ఓకే పర్లేదా? నాకెందుకు 4 అమ్మాయిలు కదా గానీ 40 అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తాడు. నేను నమ్మను. నువ్వు అమ్మాయిలు చెప్తే నమ్మవు, ఓకే ఫైన్. బట్ బావ కన్నా అందంగా ఉండే అబ్బాయిలు తీసుకొచ్చి చెప్పిస్తే Yes, my darlings. Hi. హాయ్ బా. కాదు, అబ్బాయిలు అనుకున్నా సారీ. బానే ఎక్స్ట్రా
మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇప్పుడు వాళ్ళు చెప్తారు చూడండి, మనల్ని పట్టుకొని కొడుతుంది, అడుగు ఎందుకు? నిన్ను పట్టుకుని కొడుతుందా? ఎందుకు? నా ఇంట్లో దూరాడు. ఎంత ధైర్యం రా? అమ్మాయిలంటే ఆడబొమ్మలు అనుకుంటున్నావా? మా చెల్లి ఇంట్లో దూరుతావా? ఏడే ఆవిడ నీ చెల్లా? మానస్ అడుగు, దూరాల్సిన ఇంట్లో దూరకుండా అక్కడెందుకు దూరాడు అడుగు. చెప్పు, టైం పడుతుందని చెప్పు, టైం పడుతుందని చెప్పు. ఏమండి నన్ను కొడుతుంటే ఎంత లేట్గా ఎందుకు వచ్చారు మీరు? అన్న ఇక్కడ పెళ్లి చూపులు అన్నారు, కోట్ వేసుకొచ్చేవరకు లేట్ అయింది అన్న. నాకు ఇక్కడ కోటింగ్ పడుతుంటే కోట్ వేసుకొని రావడానికి లేట్ అయిందా? లేట్గా వస్తే వచ్చారు కానీ కొంచెం మన గురించి మంచోడు అని చెప్పి. అన్న నేను రైతున్నా అన్న, కలుపు మొక్కను పంట అని చెప్పలేను కదా అన్న. నువ్వు కలుపు మొక్క, ఆయన పురుగు. పురుగు కదమ్మా, చీడ పురుగాడు. ఇడి ఒకసారి ఏరా. అరే దూరితే దూరేవు, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ పవిత్ర ఇంటి దూరాలా? ఆ పవిత్ర ఇంటి దూరాలా? హలో, అపవిత్ర కాదు, ఆ పవిత్ర. నేను కూడా ఆ పవిత్ర అన్న, నువ్వు అపవిత్రంగా అర్థం చేసుకున్నావు. ఇగో ఆవిడొచ్చా డార్లింగ్, చెప్పు మన మంచోడు అని చెప్పి. మా వాడు ఎంత మంచోడో తెలుసా? విను, అది సూపర్ అమ్మాయిలే కాదు, సూపర్ మార్కెట్ అమ్మాయిలు కూడా వదలడు మనోడు. సూపర్ మార్కెట్ అమ్మాయిలు కూడా వదలడు మనోడు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? నా గురించి చెప్పాలంటే కలిసి పని చేసిన ఈడే కరెక్ట్ గా చెప్తాడు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారా? చెప్పరా మన గురించి. బేసిక్ గా నీ గురించి అందరూ బ్యాడ్ చెప్తున్నారని ఫస్ట్ టైం ఒక ఆంటీ దగ్గర పాజిటివ్ గా చెప్పాను. ఏమేం చేసిన పాప మురిగిపోద్దా, కొట్టేసి ఇగ్నిపోయినాయి. అలా అంటావేంట్రా నువ్వు? నా గురించి నీకు తెలుసుగా, దగ్గర నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నువ్వు మంచోడు కాదు. అందరి ముందు పరుగు పోయిందిగా. మంచోడు కాదు అని చెప్తున్నారు కదా, ఇంకెవరైనా మంచోళ్ళ గురించి చెప్పొచ్చు కదా. మంచు మోహన్ బాబు గారు, మంచు లక్ష్మీ ప్రసన్న గారు, మంచు విష్ణు గారు. ఇది ఉంచుతా తీసేయండి. మొన్న వీరమచన్ రామకృష్ణ గారు నైట్ కనిపించి నాకు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? గుడ్ నైట్ అన్నారు. మన టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు ఎర్లీ మార్నింగ్ ఏం చెప్పారు సార్? గుడ్ మార్నింగ్. లేదు, శుభోదయం అన్నారు. సరే గాని అక్కడ నుంచి వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా అది ఎలాగో ఎవరు నమ్మట్లేదు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. వాళ్ళు చెప్తే ఎవరాళ్ళు? బావ బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా నా గురించి మంచిగా చెప్తారు. వాళ్ళు వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఎన్ని రోజులైందా నిన్ను చూసి? అసలు యాక్చువల్లీ ఎంత మంది మిస్ అవుతున్నారు తెలుసా? మేం మిస్ అవుతున్నాం, ఆడియన్స్ మిస్ అవుతున్నారు. అంటే ఈసారి మిస్ కాకుండా స్క్రీన్ సైజ్ కొంచెం పెంచామని, ఇంకొంచెం భారీగా కనపడ్డానికి అంతే. సరే కనబడతాం, మళ్ళీ మాకు ఉంటదిగా. ఏంటి నన్ను కట్టేసి కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? దొరికానని కట్టేసి కొడుతున్నారు. ఏమైనా మాట్లాడమని చెప్పంటే ఇప్పుడు దాకా ఇంతకీ ఎందుకు దూరేవా? ఆర్టిస్టులు అంటే జనాల్లోకి వెళ్ళాలని. ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళకూడదు. ఏమండి దీపిక పులి గారు, మీరైనా చెప్పండి. పులి కాదు కదా, పిల్లి కదా. మీ పేరులోకి రాగానే పిల్లి కూడా పులి అయిపోయింది. ఇలాగే చెప్పి మా ఇంట్లోకి వచ్చాడు. అసలే నువ్వు ఇంత మెల్లగా ఇంత కొంచెం కొడితే తీరమ్మా అది. ఇలాగే తగిలిందా? ఎవరు మాట్లాడుతూ మాతో కాసేపు. Breathe in, breathe out. The weather is cool and the end is Monday. బాగా కొట్టేసినట్టున్నారు. వాటర్ గానీ సోడా గానీ తీసుకుంటారా? మీ నెంబర్ తీసుకుంటా. ఇలాంటి వాటితో కొడితే కుదరదు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసావా? కొరడాకి మేకులుంటాయి. కొమరం భీముడు. ఏమ్మా నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు. నాకు అసలు ఎంటర్టైన్మెంటే లేదు, బోర్ కొడుతుంది. అందుకు వచ్చిందా? ఎంటర్టైన్మెంట్ లేదంట. కొంచెం మాట్లాడొచ్చున్నాను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాట్లాడుతూ ఉండు, మర్చిపోతావు. ఓకే. లేదా అస్మాన్ గుర్తు. ఆయన ఇప్పుడు వరకు అసలు ఎంటర్టైన్మెంటే లేదు, ఇప్పుడే ఇస్తాడు స్పెషల్ గా. ఏమండి ఎపిసోడ్ లేళ్ళు కూడా ఉన్నారు, అందుకే కుదరట్లేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాగా. ఎలా ఇస్తావు? మా వాళ్ళు వచ్చారు కదా. ఏంది ఈ ఎపిసోడ్ కూడా అలా ఇస్తారు? నువ్వు ఎప్పుడు ఇస్తావు? నువ్వు పెట్టింది ఎందుకు యాంకర్ గా?
మనం ఇచ్చేది వేరుంటది, కంగారు పడద్దు. అదే కెమెరా వెనకుంటది, కెమెరా వెనకుంటది నువ్వు ఇచ్చేటి అన్ని. ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు ఉంటుంది నీకు. నమస్కారం నమస్కారం. హాయ్. మీరు దొరకర్లేండి. ఆవిడ ఫస్ట్ ఆ చేతిలో తీసుకోండి. ఎందుకు? ఆవిడ అక్కడ మేము కొడేస్తున్నారు ఇందా నుంచి. మా చెమటలు వస్తున్నా చూడు ఏసీ ఫ్లోర్ లో, కొంచెం దూరంగా ఉండు నువ్వు. మా వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవాళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇగో నేనున్నాను ఈ రోజు. అదే అన్నున్నాడు, ఏం చేస్తావు? రూపాయి లాభం లేదు, నువ్వు ఎందుకున్నావు? అన్నున్నాడు. ఆగకు నువ్వు. ఏంటి? ఆగకు. ఆగవయ్యా. నేను చూసుకుంటా. అయ్యో, కొడతాను, తిట్టింది కొడతాను. నేను నీ వెనకాల ఉన్నాను. అన్నున్నాడు. నేను నీ వెనకాల ఉన్నాను. నువ్వేంటి నువ్వు వెనకున్నాను, ముందు నుంచి అడుగు. ఏంటి ఓ చూసేస్తున్నా. ఏమనుకుంటున్నారు? అన్నకెవరు లేరు అనుకుంటున్నారా? అన్నకి చాలా మంది ఉన్నారు. అన్నకి చాలా మంది ఉన్నారు అంటున్నారంటే ఆవిడ తెలుసు. మీరేంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయా? ఆ. ఈయనకి మాత్రం ఎక్కడ పెట్టిన అమ్మాయిలే. అన్నున్నాడు వచ్చాడంటే ఇవాళ మాకు మామూలు ఉండదు. బావా ఏ జరుగు, ఏ పో, పో, పక్కన. హాయ్ బావా. ఏదేమైనా సరే ఈ దేవుడు రోజు ఉన్నాడు. నిజంగా ఫ్యామిలీ స్టార్స్ టైటిల్ అందుకే ఫ్యామిలీస్. అంటే మా సుధీర్ ఏ షూటింగ్ కి ఎలా వెళ్ళినా పర్లేదు కానీ ఫ్యామిలీ స్టార్స్ అంటే ముందు రోజు రాత్రి నుంచి ప్రిపేర్ అవుతుంటే ఏంటో అనుకున్నాను నేను. ఎందుకు? ఇంత కలర్ఫుల్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది మీ show. మాకు ఈ బావే కావాలి, మాకు ఈ బావే కావాలి. ఈ బావనా బావమ్మ? మీ బావ దగ్గర మీరు వెళ్ళండి. మొత్తం సినిమాలో బెస్ట్ డైలాగ్ రైట్. మా బావలు ఇద్దరూ కలిసి ఫ్యామిలీ స్టార్స్ కి వెల్కమ్ చెప్తే ఒకసారి ఎలా ఉంటుంది? ఇద్దరం కలిపి వెల్కమ్ చెప్తాం. ఫస్ట్ మీకు బాయ్ చెప్పాలరా, మీరు వెళ్ళి కూర్చోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. బా ఒక్క మాట చెప్పాలి, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఈ ఫ్రేమ్ లో ఇలా చూస్తుంటే అసలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా. వెరీ 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 నైస్ టు సీ ప్రదీప్ అండ్ దీపిక ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఆన్ స్మాల్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. దీపిక లేడీస్ ని సపోర్ట్ చేస్తుంది లేదు, కాబట్టి హలో ఆగు. డార్లింగ్ మనకి మన సెట్ లో కొత్త బావ వచ్చాడు. పాత బావకి బాయ్ చెప్పేద్దాం. అదే బెటర్, అందరు అబ్బాయిలే అటే వెళ్ళొచ్చు. బావా నువ్వు వచ్చేసి. మనంతా ప్యాకప్ తర్వాత. ప్యాకప్ తర్వాత ఏంటి? ప్యాకప్ తర్వాత ప్లీజ్ రా, అరే నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తా. ఎందుకు? ఆ కొరడా విత్ మే. అన్నతో మాట్లాడాలంటే ముందు నాతో మాట్లాడాలి. అది ముందు అన్నతో మాట్లాడు, అప్పుడు నాతో ఒక మాట్లాడు. నిమిషం. ఎందుకు మెల్లగా కొడుతున్నావు? గట్టి కొట్టాలి కదా. ఓ మై గాడ్, ప్లీజ్ గివ్ మీ వన్ గాడ్. దగ్గరుండి మరీ కొట్టేస్తున్నావేంటే బాబు? నాకు కొడతారని తెలుసు కానీ పిచ్చగొట్టుడు కొడతారని తెలియదు. Okay, once again everybody welcome to Family Star. Okay, so ఇదే జోష్ తోని let's begin our round 1. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈచ్ టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఏంటంటే ఒక పాటలోని ఒక ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి ఆ పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. దాన్ని బట్టి ఆ పాట ఏంటో గెస్ట్ చేసి పాడాలి. సో ఓకే, ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా గ్రీక్ వీరుడు ప్రదీప్ మాచిరాజు. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇక్కడ నుంచి గ్రీక్ వీరుడు అయితే ఇక్కడ నుంచి మా యువరాణి. ఆన్ స్టేజ్ ప్లీజ్ దీపిక. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ మిస్టర్ ప్రదీప్, Yes. ఇట్స్ ఫర్ యూ. సో ఇప్పుడు ఆ స్లైడ్ చూసి ఆ పాట ఏంటి గెస్ చేయాలి. yes. అయ్యో ఎన్నో వాళ్ళు ఎవరు పాటలు help చేయరు? చూసావు ఈ పాటో లెక్క. వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకూడదు, చేస్తే మైనస్. మైనస్ వాళ్ళకా వీళ్ళకా? చెప్తే మైనస్, గుర్తుంచుకోండి. Yes. సో ఓకే, కెన్ వి హావ్ ద ఫస్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అయ్యయ్యో
పాట పాడు. ఈ పాట పాడకపోతే నీకుంటుందన్నా. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది రేగింది గుండెలో. సూపర్. ఓకే, సో మీ టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు వేల్ సైడ్ కూడా ఎలా అమ్మాయి చెప్తారో గారు చూద్దాం. మనం గెలవాలి అమ్మాయి గారు. యా తప్పకుండా డోంట్ వరీ. ఈవిడ ఎంత తెచ్చిందంటే మీకు అర్థమైందిగా, డోంట్ వరీ. చాలా నాలెడ్జ్ ఉంది, ఈ రోజు తీసుకురాలేదు బట్ సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? హైలేసు ఏంటి? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, పాడనండి. అంతే వచ్చు హైలేసు హైలేసా బుజ్జి తల్లి. కెన్ వి హ్యావ్ ద ట్రాక్ ప్లీజ్? అమ్మా, నువ్వు ఇంకెప్పుడు డాన్స్ చేద్దామా తల్లి? ఎందుకు? నువ్వు ఒక పక్క ఇక్కడ పక్కన వేస్తున్నావు. నెక్స్ట్ ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నా, తెలుసా నీకు? వావ్. ప్రదీపన్న మూవీ అది. చాయ్ లే లో జీ గరం చాయ్. Thank you so much both of you. So boys 1 point and girls 1 point. Okay, so next మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? నెక్స్ట్ గెస్ట్ చేయడానికి మా సైడ్ నుంచి మళ్ళొచ్చిన ప్రశాంత్. On stage please. అది తీసుకోనా? అదే అవి తీసుకోవడానికి కాదు నిజంగానే పెళ్లికి వచ్చినట్టున్నాడు, గిఫ్ట్లు అడుగుతున్నాడు. అలాంటి జరుగుతాయని ఆవిడ కర్రిచ్చి అక్కడ కూర్చోబెట్టారు పక్కన. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మళ్ళీ మమ్మల్ని గెలిపించడానికి ఆర్ క్వీన్ సునంద. On stage please. Can we have the picture on screen please? First వచ్చే పిక్చర్ మీకే. అయ్యయ్యో వావ్. రావే గోపమ్మ Five. గోవింద గోవింద రావే గోవింద ప్రేమే నెక్స్ట్ కసిగా రమ్మంటూ కబురెట్టిందా Yes. కృష్ణ ముకుంద Okay, so can we have the track please? కృష్ణ ముకుంద కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. Very good. So it's 1 point. పాపం ఆయన నీతో ఒక స్టెప్ కోరుకుంటున్నాడు, ఎందుకు అలా చేస్తా? అమ్మాయిలతో చేస్తా, అబ్బాయిలతో ఇవ్వా? ఒకసారి ఒక్క నిమిషం ఆగు. ఈ ఎపిసోడ్ నా మీద ఉంది, నేను నిన్ను కొట్టాలి, నన్ను కొట్టడానికి లేదు. నెక్స్ట్ వచ్చే పిక్చర్ మీకండి. సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చమ్కా చిన్నారి చింగారే. ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? ట్రాక్ ప్లీజ్. Okay, good job both boys and girls. 2 points. Congratulations. ఓకే, ఈసారి నుంచి ఎవరన్నా హెల్ప్ చేస్తే జెన్యూన్ గా పాయింట్స్ రావు. మామూలు సీరియస్ చెప్తున్నావా? ప్రదీప్ అన్న ప్రమోషన్ వచ్చినప్పుడు ఏంటి అయ్యాలంటే రూల్స్? సీరియస్ గానా లేకపోతే హెల్ప్ చేయకూడదా? ఓహో ఆఫీసర్ ఎపిసోడ్ ఇంకేంటి సంగతి? హెల్ప్ చేయకూడదా? చేస్తే మళ్ళీ వాళ్ళతో పెద్ద గొడవలు అవుతాయి. నీకేం తెలుసు? హెల్ప్ చేయకూడదు, నేను చేయకూడదు, మాట్లాడకూడదు. మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాలో నేను హెల్ప్ చేయకపోవడం వల్లే చాలా కష్టాలు వచ్చాయి నాకు. తెలుసు, అందుకని ఇక్కడ హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అలా ఎలా తయారయ్యా బాబు? అసలు హెల్ప్ చేయకుండా ఫ్రెండ్స్ వల్ల రెండు చూపిస్తావంటే ఫ్రెండ్. ఆయన హెల్ప్ చేయడు, హెల్ప్ అడుగుతాడు. నీకు శత్రువులు ఎక్కడో లేరు, చీరలు కట్టుకుని కర్రలు పట్టుకుని నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు.
సర్లే హెల్ప్ చేయలే. ఓకే గుడ్ బాయ్. ప్రామిస్. ప్రామిస్. నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు. బాబా ఒట్టి తీసి గట్టి మీద పెట్టి ఏదో ఒకటి చేయి. బాబా ఒట్టి తీసి గట్టి మీద పెట్టి ఏదో ఒకటి చేయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మనసులు విరగొట్టే మెషిన్ మానస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి శిరీష శిరీష ఆన్ స్టేజ్ ప్లీజ్. సో కెన్ వి హావ్ ద ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ ఇది యా మాడు చెప్పేస్తాడు. మాడు చెప్పేస్తాడు. కొట్టేసావు పాపం. నేను ఒట్టేసావు మాట ఒట్టేయకుండా మాట లక్ష్మీ నరసింహ సినిమాలో నుంచి పాట ఏం పాట? ఏదైనా పాడొచ్చు, వాళ్ళ కాంబినేషన్ కదా. హలో హలో ఏదైనా పాడొచ్చు కాదు. ఆ పాట ఆ పాటే అక్కడ సేమ్ అక్కడ ఆ అవుట్ఫిట్ ఏదైతే వేసుకున్నారో ఆ పాట. లాస్ట్ 10 seconds. 10 ఏదో ఒకటి గెస్ట్ ఆ పాట ఆ సినిమా పాట నాకు ఆ సినిమా సాంగ్ తెలీదు. 3 సినిమా తెలుసు బట్ ఆ సాంగ్ 2 1 టైం అప్. కసిలా విసిలా కారం పొడి కసి అదే కదా. వదిలే పాట ఏడవే బెటర్. వదిలే పాట ఏడవే బెటర్. ఇప్పుడు అది కరెక్ట్ అయితే మీకు ఇస్తాను ఆన్సర్. మీరు రాంగ్ అయితే తీసుకోరుగా. ఆ మైనస్ అయితే అవ్వదు కదా. మైనస్ ఎలా అవుతుంది? మరి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పారు అదే కదా. అదే కసిలా ఓకే అయితే ఇప్పుడు పాయింట్ వస్తుందా అంటే వాళ్ళు కరెక్ట్ అయితే ఇది మీకు పాయింట్ వస్తుంది, లేదంటే ఓడిపోయినట్టు పాయింట్ రాదు. ఓకే సో కెన్ వి హావ్ ద ట్రాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? మీరు ట్రై చేసి తప్పు చెప్పారు కాబట్టి మీకు పాయింట్ రాదు, మీ ఛాన్స్ కూడా పోగొట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ 2 పాయింట్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ దిస్ ఈ ఫస్ట్ గేమ్. ఓకే ఓకే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో ఇప్పుడు విజయం మా వైపు మళ్ళీ తీసుకురావడానికి మా విజయ వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తున్నారు? సైడ్ నుంచి పంచ్ పలక్నామా ఆన్ స్టేజ్. కొంచెం లేటెస్ట్ సాంగ్స్ ఏరా నాకు అట్లా అస్సలు తెలీదు. మీరే ఒక ఇమేజ్ ఇచ్చేయండి, అది ప్లే చేస్తారు. మీకు వచ్చింది పెడితే ఈజీగా ఉంటుంది కదా. ఓకే సో ఫస్ట్ ఇమేజ్. ఇప్పుడు కూడా హెల్ప్ చేయకూడదా? ఏమయ్యా హీరో అయ్యాడు. ఏమయ్యాడు? ఏమయ్యాను? హీరో అయ్యాడు. అన్నయ్య చేశాడు కాబట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అది నువ్వు చేస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఎక్కడ అమ్మాయి అక్కడ ఆంటీ. ఎక్కడ పడితే అక్కడ అమ్మాయి. ఎవరో తెలుసా? ప్రదీప్ మాచిరాజు. ఆయన జస్ట్ ప్రదీప్ మార్చరాజు. నువ్వు సుధీర్ ప్రతిరోజు రాజు. ఆయన మార్చిలోనే రాజు. ఈయన ప్రతిరోజు రాజు. ఈయన ప్రతిరోజు రాజు. అయిన అర్జెంట్ గా ఆ ఫోటో వేసేయండి. ఆ ఫోటో వేసేయండి. కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? డిల్ల కుడిల్ల కుడిల్ల కుడిల్ల. ఈ సాంగ్ ఫస్ట్ రామ్ చరణ్ గారు రాయలేదు. ఇది రాశారు కానీ ఈయన వద్దన్నారు. ఏ నువ్వు చెప్పండి. లేదా ఒక్క నిమిషం. నేను ఎక్కడ చెప్తున్నానే? నువ్వు కూర్చో. బేసిక్ గా నేను Ten. ఒక్క నిమిషం ఉండు. 9 ఒక్క నిమిషం. 8 10 తర్వాత 11 7 6 5 4 3 2 2 1 టైం అప్. అల్లు వారి పిల్లగాడా. Yes. లలలలా. Can we have the track? మేము సిటీ మారం. ఈ సిటీలో పుట్టాం, ఇక్కడే పెరిగాం. మేము సిటీ ఎందుకు మారాలి? Can we have the picture on screen please? ఏ గుర్తులేదా సాంగ్? అటు చూడండి. 10 9 8 7 6 5 4 3 2 1 టైం అప్. సాంగ్ ప్లీజ్ సాంగ్. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. బేసిక్ గా ఈ అమ్మాయి నిన్నే ప్రేమిస్తానని చెప్పా, అర్థం చేసుకోలేదు. సునీతక్క ఏదో ప్రేమిస్తున్నాడు అదే అంటున్నాడు. అవును నేను చెప్తున్నా, మా వైఫ్ నే ప్రేమిస్తున్నా. సారీ అమ్మా. I'm so sorry. ఇద్దరు చెప్పలా పేరు. No point. Thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అవుతారు. దీనికి కూడా హెల్ప్ చేయకూడదా?
సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి వస్తున్నారు. మా సైడ్ నుంచి స్ట్రైకర్. స్పీకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి అటు పక్క నుంచి శ్రీకర్ అయితే ఇటు పక్క నుంచి సుల్తానా గోరే. ఆన్ స్టేజ్. బావా ఒకటి చెప్పనా, వాళ్ళకి మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది? నేనే మోసం చేశా? ఎంత క్యూట్ గా ఎంత మంచిగా ఒక్కసారి హెల్ప్ చేస్తా అంటుంటే వాళ్ళకి నువ్వు అని చెప్పి మోసం చేసావు. ఆయన అబ్బాయిని మోసం చేయడం. నేను రావచ్చా తిని వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ఎడిటింగ్ లో తీస్తారు, నువ్వు రావడం వల్ల ఉంటది. అడగాలి కదా మీరు, అడగండి మరి. మా అన్నవి ఏమైనా చిన్న చిన్న మోసాలు అనుకుంటారా? ఎన్నున్నాయి. నిజమా? నీ ఫ్రెండ్ చెప్తున్నాడు పెద్ద పెద్ద మోసాలని. మనోడు ఎన్నిసార్లు మోసం చేశాడు తెలుసా నీకు? మనోడు ఎన్నిసార్లు మోసం చేశాడు తెలుసా నీకు? So can we have the first picture on screen please? స్టూడెంట్ నెంబర్ 5 4 3 2 1 కథం 1 time up. Can we have the song please? Can we have the picture on screen please? అబ్బా 5 అప్పుడేనా? 4 అప్పుడేనా? ఆగండి ఒక్క నిమిషం. 3 అది తెలుగులో వస్తుంది లిరిక్స్ నాకు రావట్లే. అరే 1 time up. Sound please. ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇకై నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. సో ఫస్ట్ టాస్క్ లోనే ఎవరు గెలవలేదు, ఇద్దరు 2 పాయింట్స్ తో ఉన్నారు. దట్స్ ఎ గుడ్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ టై. సో ఇప్పుడు సెకండ్ గేమ్ ఏంటంటే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు. సో ఎంతమంది ఉన్నప్పుడు ఇలాంటి ఒకటి జరగకపోతే నాకు మామూలు ఉండదు. ఇలాంటి ఒకటి జరగాలి. గ్యాప్ లో నువ్వేదో చేసి వచ్చిండు. గ్యాప్ లో నువ్వేదో చేసి వచ్చిండు. అబ్బాయిలు బాగా ప్రపోజ్ చేస్తారా, అమ్మాయిలు బాగా ప్రపోజ్ చేస్తారా అన్నది కాంటెస్ట్. అఫ్ కోర్స్ అబ్బాయిలే బాగా ప్రపోజ్ చేస్తారు. ఓకే, అదే ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఒక అబ్బాయి వస్తారు అండ్ మీ సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తారు. వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, వెంటనే అమ్మాయి అబ్బాయికి కూడా ప్రపోజ్ చేస్తుంది. ఇలా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 లోని ఎవరైతే ఎక్కువ ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఆబ్వియస్లీ అమ్మాయిలే చేస్తారు. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రపోజల్ కి అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. బా, ఇద్దరు అబ్బాయిలు పాడుతున్నట్టు ఉంది. మా సైడ్ నుంచి మార్చిరాజు వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి పులి ఆడపులి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రియమైన హైరానా. రెడీ మా. యూ ఫస్ట్. ఏ లేడీస్ ఫస్ట్. నో యూ ఫస్ట్. యూ. బాబా యు కెన్ డు ఇట్. చెప్పు. ఏ కొత్త బావ సిగ్గుపడుతున్నాడు. నిజంగానే మాయ జరుగుతుందని నాకు తెలియదు, మ్యాజిక్ ఉంటుందని నేను నమ్మను. బట్ ఆ చిరునవ్వు చూసిన తర్వాత ఆ మ్యాజిక్ ఏంటో తెలిసి. సో ఆ మ్యాజిక్ ఎప్పుడు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. చూసి నేర్చుకో, అలా చేస్తారు ప్రపోజ్. అవన్నీ చేయడు, తెలుసు కదా తెలుసు కదా. ఈ ప్రపోజల్ చూసి పెళ్ళైపోతుంది. ఇలా ప్రపోజల్కే అయిపోతే బుక్కులు రాసామా. ఏం వద్దులే కానీ నెక్స్ట్ అమ్మా మీరమ్మా. ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆస్క్. ఏంటి ఆ రూల్స్? సో ఫస్ట్ థింగ్, నాకు రోజు వంట చేసి పెట్టాలి. వెరీ సింపుల్. అండ్ నేను ఎంత తిన్నా లావ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ రోజు షూటింగ్ కి నన్ను డ్రాప్ చేయాలి. ప్రపోజ్ చేయమంటే ఈవిడ కండిషన్స్ అన్ని నాకు ఓకే అని మీరు చెప్పండి. మా రాజాకి ఏదో ఓకే అయితే ఈ కృష్ణకి అది ఓకే. కృష్ణ, ఐ లవ్ యూ.
నేను ఇందాక కూడా చెప్పింది మా ఇద్దరి ఫేవరెట్ సాంగ్ అది, పిల్ల ఎంత మాయ చేసావే. అది చంద్రబోస్ గారు రాసిన పాట. వెరీ బ్యూటిఫుల్ లైన్స్ అవి. సో ఆ లైన్స్ లోని మొదటి 2 లైన్స్ నేను చెప్పింది అనమాట. ఒక చిన్న చిరునవ్వుతో ఆమె చేసే మాయ. సో ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ షీ హాస్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. సినిమా మొన్న రిలీజ్ అయ్యి 11వ తారీఖు సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడ బై. బీన్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 year నుంచి స్మాల్ స్క్రీన్ బ్రేక్ తీసుకొని నీ హార్ట్ అండ్ సోల్, బ్లడ్ అండ్ స్వెట్ దీని మీద పెట్టి ఇప్పుడు జనాల్లోకి వచ్చి అది మంచి పేరు వచ్చి మంచి విజయం సాధించింది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. నేను చాలాసార్లు చెప్పాను, ఫర్ ఎవర్ నిలిచిపోయే జర్నీ ఇది నా హార్ట్ లో. ఎందుకంటే ద మోస్ట్ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, బట్ నాకంటే నా ఫ్రెండ్స్ కి సక్సెస్ వస్తే నాకు అంతకంటే ఆనందం ఏం లేదు. సీనుగాడికి కూడా అద్దరి పేపర్ సీన్ సత్యది క్యారెట్ ఆ ట్రాకే హిలేరియస్ ట్రాక్, అసలు ఎరగొట్టేశారు ఆ సీనుగా. సీను అండ్ సత్యకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థియేటర్ లో ఇంతమంది ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సినిమాని అవుతున్నారంటే సత్య, సీను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ మ్యాన్. ఇంకా దేర్ ఇస్ లాంగ్ వే టు గో. దీపికా గారు, సెట్ లో మొత్తం అబ్బాయిలే ఉన్నారు, మీరు ఒక్కలే అమ్మాయి అనుకుంటా. సినిమా చూస్తే అలాగే ఉంది. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను వాళ్ళు ఒక ఇదిలాగా కలిసిపోయాను. ఓకే. నాకు పెద్ద అది అనిపించలేదు నేను ఒక్కదాన్నే అమ్మాయి ఉన్నాను అని. బికాస్ దే మేడ్ షూర్ దట్ ఐ వాస్ దాట్ కంఫర్టబుల్. ఓకే. ఐ థింక్ ఫర్ మెనీ ఇయర్స్ నాతో ఉండిపోతుంది. ఇట్ వాస్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్. తను కూడా అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం, తన మిగతా వర్క్స్ అన్నిటినీ ఆపేసి చాలా డెడికేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకెక్కడా కనపడను, నేను ఈ సినిమాలో కనపడతాను అని. అండ్ మా సినిమాలో ఎలాగైతే రాజకుమారియో నిజంగానే రాజకుమారి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇంకొన్ని విషయాలు, సక్సెస్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఏంటి మరి, ఏంటి సినిమా అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి చెప్పు. ఉంటది కదా ఏదో, ఏ కావాలి చెప్తే దాన్ని బట్టి. ఆలస్యం ఏమయ్యా పెళ్ళి ఎప్పుడయ్యా అని అడిగితే నా పెళ్ళా? నీ పెళ్ళి అయ్యా బాబు, మా తమ్ముడు పెళ్లి చేసి ఈ సంవత్సరం అన్నకు ఉంటది. వాడికి ఆల్రెడీ ఓకే అయిపోయింది, త్వరలో అనౌన్స్ చేయబోతున్నాడు. అన్నకి 2 ఓకే అయినాయి, అన్న 2 అనౌన్స్. 2025లో అన్నకి నాకు పెళ్లి జరగబోతుంది. ఓకే, దట్ వాస్ వెరీ గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ దీపికా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. సో నెక్స్ట్ ప్రపోజల్ కి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి లవర్ బాయ్ మానస్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా స్టైలిష్ క్వీన్ విజయ గోరే. చూడు విజయ, నాలాంటి అబ్బాయిలు చూడంగానే నచ్చరు, చూడగా చూడగా నచ్చుతారు. ఎప్పుడో చాలాసార్లు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను ఏది చెప్పినా మాటల్లో కంటే నాకు బాగా ఇష్టమైన డాన్స్ రూపంలోనే చెప్తాను. తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఇంత డిమాండ్ ఎందుకు ఇప్పుడు అర్థమైంది. ఆగమతలు ఇంకా ఆవిడ ప్రపోజ్ చేయాలండి. ఈ క్లిప్ ఇంట్లో చూస్తారు. ఆగు, నువ్వు కానీ మానస్. అయిపోయింది. ఇప్పుడు లేడీస్, మీ ఇష్టాన్ని నేను ఎలా కాపాడుకుంటానో నేను ఒక మాట చెప్తాను. ప్రపంచంలో నా దగ్గర అంతా పోయినా నా దగ్గర మిగిలే లాస్ట్ ఒక చివరి రూపాయి కూడా మీకోసమే ఖర్చు పెడతాను. మీకు ఎప్పుడుగా తోడుగా ఉండే ఒక మంచి వైఫ్ లాగా, నన్ను ఆదర్శంగా చూపించే ఒక మంచి లవర్ లాగా మీకు తోడుగా జన్మంతా ఉండిపోతుంది. ఐ లవ్ యూ.
ఇద్దరు చాలా అద్భుతంగా ప్రపోజ్ చేశారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి రావట్లేదా నువ్వు ఎప్పుడన్నా మీ ఆవిడ ప్రపోజ్ చేసావు ఇలాగా? అబ్బే లేదు కదా? ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పు. పోనీ ఇప్పుడు చెప్పు. ఎందుకయ్యా నీకు అసలు పోలికలు పోలేదు కదా. సుధీరే మీ ఆవిడ అనుకొని ఏయ్! ఈవిడ మైక్ ఆపేయండి. అదేదో ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడితే అయిపోయేది కదా. చెప్పేవయ్యా, అయిపోయింది. ఎందుకు ఈ గోల్ అంతా? అన్న ఫోన్ కావాలా? ఇదిగో. హలో, చెప్పాను ఏం చేస్తున్నావు? బుడ్డోడికి ఇప్పుడే ఫుడ్ పెట్టా. ఏమైంది? ఏం కాలేదు, నీకేదో ఒక మాట చెప్పాలనిపిస్తుంది, అందుకే కాల్ చేశాను. షోలోంచా? లేకపోతే నువ్వు నాకు ఎక్కడ కంటిన్యూస్ గా కాల్ చేస్తావు. फोन लाउड स्पीकर में है, थोड़ा देख के बात करो ना. ఎవరని నాకు హిందీ రాదు. వీళ్ళందరూ ఏదో ఒక మాట చెప్పమని ప్రెషర్ పెడుతున్నారు బాగా. ప్రెషర్ అయితే చెప్పొద్దు. ప్రెషరే లేదు, ప్లెజరే కానీ. ఐ లవ్ యూ కుట్టి. ఓకే, థ్యాంక్ యూ. आई लव यू बोले तो थोड़ा रिटर्न कुछ बोलना चाहिए ना. ఎవరండి మీరు? నాకు హిందీ రాదు. కొంచెం ఐ లవ్ యూ చెప్పింది, మీరు ఏదో ఒకటి చెప్పండి. సుధీర్ గారు. నేనేనండి. నాకు చెమటలు వస్తున్నాయి, మీరు చెప్తారు లేదా? ఆయనగా చెప్తే నేను చెప్తాను. ఓకే బాయ్. వెరీ గుడ్ ప్రపోజల్. ఇక్కడ ఇంట్లోనే, కానీ 3 times వరుసగా ఎప్పుడు కాల్ చేయలేదు మాట నువ్వు. ఓన్లీ వన్స్ ఫసక్క. ఓకే డన్. వెరీ ఎనీవేస్, గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. 2 ప్రపోజల్స్ అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు ఫైనల్ అండ్ లాస్ట్ ప్రపోజల్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పంచ్ పలక్నామా వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నారు, మీ ఇద్దరు చేసుకుంటున్నారా? ఏంటి అలా కసిగా చూస్తున్నావండి? మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి నయా సుల్తానా. ఈయనయ్య, నీ కోసం నేను షాజహాన్ లాగా తాజ్మహల్ కట్టలేను, అలాగే కులీ కుతుబ్షా లాగా ఒక సిటీకి భాగ్యమతి అని పేరు పెట్టలేను. బట్ నువ్వు చనిపోతే సమాధి కట్టే అవకాశం నాకు ఇస్తావా? బేసిక్ గా నా పిల్లలకి తల్లిగా, మా అమ్మకి కోడలుగా, నా భార్యకి చెల్లిగా ఉంటావా? బ్యాడ్ రా, కంప్లీట్ బ్యాడ్. బాబు, నేను అందంగా ఉన్న అమ్మాయి చేశాను, నువ్వైతే ఎవరి పట్ల చేస్తున్నావు. ఆ 10 మంది కంప్లైంట్ ఇచ్చింది మొన్న. మ్యూజిక్. అన్నది కూడా చేస్తా, ఇప్పుడు ఖచ్చితంగా పడిపోతాను. ప్లీజ్ ప్రేమించు, ప్లీజ్. సరే లేవు. నాకు కావాల్సినోడు ఎలా ఉండాలని చెప్తా. నా దగ్గరే పడి ఉండాలి, ఎప్పుడు నన్ను బుజ్జిగిస్తూ ఉండాలి, అటు ఇటు నా చుట్టూ తిరుగుతూ ఉండాలి. నా మీద ఎవరైనా అరిస్తే వాళ్ళని వెళ్ళి అరిచేయాలి వాళ్ళ మీద. అమ్మా, నీకు కావాల్సింది కుక్క ప్రేమి కూడా. ఇది కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ లో పడకపోవచ్చు. ఏంటి మేమే చూడాలా? వాళ్ళు కూడా చూడాలి. ఇది వేయండి మీరు. బాబు, ఒక మంచి సినిమా వచ్చే ముందు ముఖేష్ యాడ్ వస్తుందా? సారీ, నీ యాడ్ వస్తుందా? అలా ఇది ఒక మంచి షోలో. సరే, ఓకే డన్. గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా అద్భుతమైన ప్రపోజల్ జరిగినాయి. 3 ప్రపోజల్స్ అయిపోయాయి కాబట్టి విన్నర్స్ ని చెప్పే టైం వచ్చింది. అన్నా, ఇవరిదాకా గేమ్ కోసం మాత్రమే చెప్పారు. నేను రియల్ గా ఒకరికి చెప్పాలనుకుంటున్నా. అవునా? ఈ షో ద్వారా అలా తెలియాలని రియల్ ప్రపోజల్ చేద్దాం అనుకుంటా. ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, కానీ నేను చూసినప్పటి నుంచి నా గుండె మొత్తం ఆగం కొట్టుకుంటుంది. అయినా సరే ఇలా మొత్తానికి చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చేసిన.
ఆకాశాన్ని చూసినా, నేలను చూసినా, చంద్రుని చూసినా, సూర్యుని చూసినా, కానీ నా గుండెల్లో మెదులుతున్న దేవతను మాత్రం నేను చూడలేకపోయినా. ఆ దేవత నువ్వైతే నా గుండెల్లో గుడి కట్టుకొని ఒక పూజారి లాగా ఈ పువ్వుతోని నేను పూజిస్తా. లేదంటే ఇదే పువ్వు ఆ ఫోటో ముంగట పడి ఉంటది, నువ్వు వస్తా అంటే నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తా, కాదు అంటే కడదాకా ఇలాగే మిగిలిపోతా. చెప్పారు, ఎవరో చెప్పలేదు. నేను ఎవరు చెప్పినా వాళ్ళకి అర్థమైతే అనుకుంటున్నా. నువ్వు యాక్సెప్ట్ చేస్తే మస్తు సంతోషంగా ఫీల్ అవుతా, మా వాళ్ళు ఇట్లా ఖుషి అయిపోతారు. ఎవరెవరు మొన్న మీరు వైజాగ్ వెళ్ళారు వాళ్ళేనా? సరే, ఎవరికి అర్థమైతే వాళ్ళకి అర్థం వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి. మరి ఇది ఎవరికైనా నచ్చి ఉంటే ఎవరైనా వేసుకొని ఇంటికి రండి. ఇప్పుడు అర్థమైన వాళ్ళకి కూడా పోయిద్ది. దీనికి నాకు ఏ సంబంధం లేదండి. బట్ ఎనీవేస్, గుడ్ వన్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సో ప్రపోజల్స్ అద్భుతంగా జరిగాయి, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అద్భుతంగా ప్రపోజ్ చేశారు. బట్ ఈ టాస్క్ విన్నర్స్ అంటే ఎక్కువ ఫీల్ అయ్యి చెప్పింది కానీ, చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది కానీ, ఇట్స్ ఆల్వేస్ అబ్బాయిలు. కంగ్రాచులేషన్స్. Congratulations, Ashu! Thank you so much once again, everybody. Thank you. So, ఇదే జోష్ తోని, ఇదే ఎనర్జీ తోని ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా let's begin our round 2. సెకండ్ రౌండ్కి వచ్చేసాం. సెకండ్ రౌండ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒక అబ్బాయి వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రింగ్ లోని గోల్డ్ బ్యాగ్ ఉంది, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. మ్యూజిక్ ఎప్పుడైతే ఆఫ్ అయిద్దో ఎవరైతే ఆ రింగ్ ని టచ్ చేయకుండా ఆ బ్యాగ్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. అలాగా మాక్సిమం పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. అవే క్లియర్? సో ఫస్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? సెంటిమెంట్ లాగా మనోడిని పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అన్నారు కదా, మా హీరోని కొంచెం అసలు ఎవడడిగాడు? సరే నువ్వు చెప్పావు కాబట్టి లాస్ట్ పంపిస్తాను, ఎందుకంటే కొంచెం ట్రైనింగ్ కావాలి మాకు. నీ సెంటిమెంట్ ని తీసేసి వేరేగా వెళ్తానంటున్నా. ఓకే డన్, నీ ఇష్టం. ఇందాక నుంచి పాప అన్ని పాయింట్లు మాకే వస్తున్నాయి కదా, సో జస్ట్ వి వాంట్ టు షిఫ్ట్. వచ్చింది ఒక గోల్డ్ బ్యాగ్. మా సైడ్ నుంచి ఆడడానికి మానస్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఈసారి ఎలాగైనా మమ్మల్ని గెలిపించడానికి మా శిరీష్ అక్క వెళ్ళి గెలిచి రావమ్మా. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, 3 2 1 సౌండ్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 హే 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 తగిలిందా? నాకే కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఎదవ తెలియదారులు చూపించుకే. ఓకే, సో ఫస్ట్ పాయింట్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. జోరున వేటకే వచ్చినాడే పోరడే. నెక్స్ట్ ఎవరు వస్తారు మీ సైడ్? మా సైడ్ నుంచి ఈసారి వెళ్ళవమ్మా విజయ. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్. 6 ప్యాక్ వీరుడు సూర్యుడు ధీరుడు పంచ్ ప్రసాద్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మా వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను పౌడలేదు. రెడీ, 3 2 1 సౌండ్. ఒక్క నిమిషం. నాకెందుకు ఇచ్చావరా? నువ్వేగా నాకియ్యను. ఒక్క నిమిషం పవిత్ర, స్లోగా తీసుకోవచ్చు నువ్వని. మేము కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకొని వస్తే మీకన్నా చాలా డబల్ ఫాస్ట్ ఉంటుంది. అది నాకు ఈవినింగ్ ట్రై చేస్తాం. కంగ్రాచులేషన్స్ బాయ్స్, 1 more point.
ఈ ఒక్క పాయింట్ కనుక బాయ్స్ గెలిస్తే ఈ గేమ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. ఇక్కడ నుంచి 3 పాయింట్స్ మీరు గెలిస్తేనే మీరు విన్నర్స్. ఇది ఎందుకో గేమ్ అబ్బాయిలకు ఫేవరబుల్ గానే అనిపిస్తుంది. అదేంటండి అందరూ ఈక్వల్ కదా ఇక్కడ. అంటే మా కాస్ట్యూమ్ ఈక్వల్ గా లేదు బ్రో, అది ఈ గేమ్ పేరేంటి? రింగులో గోల్డ్. నెక్స్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తారు? మా వైపు నుంచి ఇప్పుడు హీరో స్టార్ కృష్ణ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ ఎవరు వస్తారు? అట్ సైడ్ నుంచి కృష్ణ వస్తే ఆబ్వియస్ గా ఇట్ సైడ్ నుంచి మా రాజా. ఆన్ స్టేజ్ ప్లీజ్. 3, 2, 1 సౌండ్. తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడ మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడా. అయ్యో మీ దగ్గర ఆల్రెడీ ఉందా? మూట ముట్టొద్దురా మూర్ఖుడా. చాలా క్లియర్ గా తెలిసిపోయింది చీటింగ్ చేసావు. మీరు మీ రాజా గారి కోసం ఆడారు కదా, మా కోసం ఆడలేదు ఈరోజు. నాకు ఇందులో ఏముందో చూపించండి. ఓకే, కంగ్రాచులేషన్స్ సెవెంటీన్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఈసారి మా సైడ్ నుంచి స్ట్రైకర్ వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి సునంద గోరే. ఆన్ స్టేజ్. 3, 2, 1 అండ్ సౌండ్. బండు కొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్. కమ్ ఆన్ సునంద, కమ్ ఆన్. పోయి అమ్మ పడవ. పట్టుకో సుధీర్ ఇక్కడ ఉన్నాడు, పట్టుకో. మెరిసే ఏంటమ్మా అంతమంది అమ్మాయిలు కలిపి అబ్బాయిని? ఇంతమంది అమ్మాయిలు కలిపి నన్ను ఒక్కడే డ్యామేజ్ చేస్తున్నారు. నీకు హ్యాపీయే కదా? అసలు ఆ సంచిలో ఏముంది సార్ అంత కొట్లాడుతున్నారు? ఏమైనా అవుట్ ఆఫ్ 5 పాయింట్స్ లోని యు ఆర్ విత్ 1 పాయింట్ అండ్ ఆబ్వియస్లీ ఈ గేమ్ విన్నర్స్ ఆర్ ఆశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఫ్యామిలీ స్టార్ట్స్ అండి. నెక్స్ట్ ఎప్పుడు వీళ్ళు గెలవడం వాళ్ళు గెలవడం ఇదే అయిపోతుంది. నాకు ఇంకో ఏదో కొత్త కావాలనిపిస్తుంది. నువ్వు ప్రదీప్ అండ్ ఎలాగో ఫ్రెండ్స్ కాబట్టి సో మీ ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడు నేను గొడవ. ఎస్ అంతే, మేమిద్దరం మా గాలాడు అండ్ కృష్ణ కూడా ఇవ్వాలి. సో ఇద్దరు కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్. అయితే రొమాంటిక్ పర్ఫార్మెన్సా? మా ఇద్దరు కొద్దు, వీళ్ళిద్దరు. నేను రొమాంటిక్ పర్ఫార్మెన్స్ అన్నారు కాబట్టి పాడిపెట్టి. హలో అదేం లేదు ఓన్లీ అగో అన్నతో ఓకే నాకు. ఓకే, చాలా రోజుల తర్వాత ఇద్దరు హీరోల్ని మనం ఒకటే స్క్రీన్ లో చూస్తున్నాము కాబట్టి మా గాలోడు ఇంకా కృష్ణ రెడీగా ఉన్నారు పర్ఫార్మెన్స్ లో. కమ్ ఆన్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడ
సాగనివ్వాలి ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారరే ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారరే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో ఏమన్నా చేశారు అసలు వితౌట్ ప్రాక్టీస్ అయితే నేనైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. తట్టుకో ఆయుష్ హలో డాన్స్ చేసింది మేము, నువ్వేదో ఆవేశపడుతుంది నాకు అర్థం కట్లా. ఆవిడ అన్ని సాంగ్స్ చేసింది ఆవిడ. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే మేము అలా చూడడం నిజంగా మా కన్నుల పండుగలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, నిజంగా ప్రదీప్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ రౌండ్, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. సో థర్డ్ రౌండ్ లో రూల్స్ ఏంటంటే ఓన్లీ ఆడియో ప్లే అయ్యింది. ఆ ప్లే అయిన సాంగ్ కి సంబంధించి కానీ లేదంటే ఆ సాంగ్ ఉన్న సినిమాకి సంబంధించి కానీ ఏదన్నా ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, ఇద్దరికి కామన్ గా అడుగుతాను. ఎవరైతే ఏ టీం అయితే ఫస్ట్ వచ్చి బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చేసే అవకాశం దొరికింది. ఇన్ కేసు ఆన్సర్ చెప్పింది రైట్ అయితే మీకు పాయింట్, రాంగ్ అయితే పాయింట్ ఉండదు, ప్లస్ మీ టీం నుంచి ఎలిమినేషన్ కూడా జరిగింది. సార్ ఇప్పుడు ఎలిమినేషన్ ఉంటుందా? ఎలిమినేషన్ లో ఆపోజిట్ టీం వాళ్ళు చేస్తారు మీరు రాంగ్ చెప్తే. నామినేషన్స్ ఉంటాయా? ఏంటే బాబు, మా వాళ్ళకి బాగా అలవాటు కదా అవి, అందుకని అడిగా. ప్రదీప్ గారు డైరెక్ట్ గా యాంకర్ ఎలిమినేట్ చేయడానికి అవుదా? నైస్ రా, నాకు తెలిసి లాస్ట్ ఎపిసోడ్ రండి ఇది ఇంకా. ఓకే, ఆర్ యు రెడీ గైస్? Yes. కెన్ వి ప్లే ద ట్రాక్ ఫస్ట్ ఆడియో? Here comes a question. ఈ పాటలోని హీరోయిన్ ఎవరు? ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకోళ్ళు ఉండాలి. ఇద్దరు దూకారు. ఉన్నారు. ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి. ఈ పాటలో హీరోయిన్ రంభా గారు. మీకేమన్నా వేరే? లేదు, కరెక్ట్. సో ఇంతమంది కరెక్ట్ అన్న తర్వాత నేను రాంగ్ అంటే బాగోదు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. మీరు ఎవరన్నా ఎలిమినేట్ చేయండి. ఎవరు దుంకారు ఇప్పుడు? వాళ్ళిద్దరు దూకారు. ఇద్దరు నవ్వదు కాబట్టి ఫస్ట్ విజయ్ ఎలిమినేటెడ్. ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి కదా. పవిత్ర ఆపోజిట్ టీం నుంచి ఆవిడ ఆపోజిట్ టీమే కదా పవిత్ర. షో నుంచి ఎలిమినేట్ చేస్తా ఉంటావు చూసావా? ఆటికి నన్ను ఆవిడ నిమిత్త మాత్రాలు. ఎవరి తప్పు లేదమ్మా, నువ్వు కొట్టయితే. సెకండ్ సాంగ్ ప్లీజ్. క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ అడుగుతానంటే నేను క్వశ్చన్ అడుగుతా. బాగా తెగించవరా నువ్వు. ఈ సాంగ్ లో ఉన్న ఎవరైనా ఒక ముగ్గురు సెలబ్రిటీస్ పేర్లు చెప్పాలి. మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, ముమైత్ ఖాన్ గారు, అజయ్ గారు. అదే అండ్ డాన్సర్స్ అంట. వాళ్ళ పేర్లు చెప్పారు. సుబ్బలక్ష్మి, అప్పలమ్మ, కాచాయిని. అక్కడ దాకా రైట్. ఈ చెప్పాడు కాబట్టి రాంగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ చెప్పేది ఆల్రెడీ ఫిక్స్ అన్నా కదా. అవును, ఫస్ట్ చెప్పిందే తీసుకుంటా. ఫస్ట్ చెప్పింది కంటిన్యూ చేసాడు వీడు వేరే ఆన్సర్ చెప్పలా. మా అన్న ఆటలాంటి పని సంబంధం లేదు, నువ్వు ఈ ఆన్సర్ తీసుకో. అప్పుడు మీరు సెల్ఫ్ ఎలిమినేట్ చేయండి అండి ఫస్ట్. సెల్ఫ్ ఎలిమినేషన్ తర్వాత నెక్స్ట్ రౌండ్.
సరే, మీరు చెప్పిన 4 ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో దట్స్ అ రైట్ ఆన్సర్. ఇట్స్ ఎలిమినేషన్ టైం. ఈసారి ఎవరు ఎగిరారు? పవిత్ర పవిత్ర. నువ్వేంటే మాట వస్తే పవిత్ర అంట, ఆవిడ షోలో ఉంది, టీమ్ లో కాదు. నువ్వు ఇందా నుంచి నాకేం చెప్పాడు సార్? బాగా నీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఎలిమినేట్ అంటే మాత్రం పవిత్ర అని చెప్పాడు. నేను అసలు అలా చెప్పలేదమ్మా. యాంకర్ చేంజ్, ప్రతిభన్ యాంకర్. ఓకే, ఎలిమినేషన్ టైం. దిస్ వైట్ డ్రెస్ ఏంజెల్ అవుట్. ఈ సాంగ్ అబ్బాయిలు రైట్ చెప్తే స్ట్రైట్ అవే ఈ ఎపిసోడ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. ఒకవేళ ఇక్కడ నుంచి 3 మీరు చెప్తేనే విన్ అవుతారు. ఓకే, సో కెన్ వి హావ్ ద ట్రాక్ ప్లీజ్? సో హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది? Yes, darling. Crack is absolutely right answer. Congratulations, Ashu and team. ఇప్పటికైనా ఇందులో ఏముందో వద్దు, నాకు తెలిసిపోయింది. సో ఏమడగామాట, ఎరగొట్టేశారు అందరూ కూడా. గర్ల్స్ అండ్ బాయ్స్, ఎవ్రీబడి, యూ రాక్ దిస్ ఎపిసోడ్. గుడ్ వన్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ యూర్ సక్సెస్. సో 2 years కష్టపడి తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఎక్కడ కనబడకుండా ఎక్స్క్లూజివ్ గా లైక్ సినిమా కోసం పనిచేసి వాళ్ళ ఫ్రెండ్సే డైరెక్టర్స్ అండ్ ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్ అందరూ చేసి, అండ్ తను కూడా 2 years పాటు ఎక్కడ కనబడకుండా లైక్ దే వర్క్డ్ ఓన్లీ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ టుడే ఇట్ పేడ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. సో థియేటర్స్ లోని వెన్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ సేయింగ్ దట్ లైక్ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాను, సూపర్ హిట్ అనగానే ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ యూ మ్యాన్. ఇది ఇలాగే ఆకుండా ఇలాగే వెండి తెరలోని బుల్లి తెరలోని అలాగా కనబడుతూ అద్భుతంగా నీ లైఫ్ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ ఇంకా ఎవరన్నా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చూడకపోతే ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ యుల్ ఎంజాయ్ ద హోల్ ఫ్యామిలీ. You want to tell something to the audience? చాలా థ్యాంక్ యూ మా ఫిల్మ్ ని చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ స్టార్స్ టైటిల్ తగ్గట్టే ఫ్యామిలీ లాగా అందరూ అద్భుతమైన బాండింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఈ ఎనర్జీస్ అప్పుడప్పుడు నేను మిస్ అవుతూ ఉంటా, ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే నేను ఎన్నో షోస్ ఇదే సంస్థతో పనిచేశాను నేను. ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ, వెరీ లాంగ్ జర్నీ. ఈ రోజు ఇక్కడి నుంచే వెళ్ళిన వాడిని నేను నా సినిమాని ఇక్కడే ప్రమోట్ చేయడానికి మళ్ళీ ఈ స్టేజ్ మీద రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సపోర్ట్. అండ్ ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి. దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు సైనింగ్ ఆఫ్.